నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కొత్త రికార్డులు నమోదయ్యాయి. 10 ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ ఆరోసారి అధికారంలోకి వచ్చింది. కూటమి అభ్యర్థులు ఊహించని మెజార్టీలతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. దశాబ్దాలుగా గెలవని చోటు కూడా టీడీపీ కూటమి గెలుపు జెండా ఎగురవేసింది. ఏపీలో కొత్త రికార్డులు సృష్టించిన కూటమి సునామీ దెబ్బకు ప్రత్యర్థులు వెలవెల. ప్రత్యర్థి అడ్డాలోనూ జెండా పాతిన టీడీపీ 40 ఏళ్లలో ఆరోసారి అధికారంలోకి టీడీపీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి రికార్డులు బద్దలు కొట్టింది. దశాబ్దాలుగా పరాజయాలే పలుకరిస్తున్న నియోజకవర్గాల్లో పసుపు జెండా రెపరెపలాడింది. ముందు కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి పూర్తిగా పట్టున్న నియోజకవర్గాల్లోనూ సత్తా చాటింది. ఎన్నో ఏళ్లుగా ఖాతా తెరవలేకపోయిన నియోజకవర్గాల్లోనూ పాగా వేసింది. ప్రత్యర్థికి బలమైన పట్టున్న 40 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేసింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1983, 1985, 1994, 1999, 2014, 2024లో ఎన్నికల్లో గెలుపొందింది. 10 ఎన్నికల్లో పోటీ చేస్తే 6 సార్లు విజయాన్ని సాధించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే 14 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా 4వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలుగుదేశం పార్టీ ఏ ఎన్నికల్లోనూ సాధించిన విజయాన్ని ఈ ఎన్నికల్లో సాధించింది. 175 అసెంబ్లీ సీట్లలో 144 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. ఇందులో 135 స్థానాల్లో రికార్డు విజయాలు సాధించింది. అంటే తెలుగుదేశం పార్టీ 95% పైగా సీట్లలో సూపర్ విక్టరీ కొట్టింది. కేవలం 9 నియోజకవర్గాల్లో మాత్రమే ఓటమి పాలైంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1985, కొన్ని పార్లమెంటు స్థానాల్లో 1984 తరువాత టీడీపీ గెలవలేదు. అలాంటి చోట్ల కూటమి పార్టీలు దూసుకుపోయాయి. కూటమి సునామీ దెబ్బకు ప్రత్యర్థులు బెంబేలెత్తిపోయారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత తెలుగుదేశం జెండా ఎగురవేసింది. కొన్ని చోట్ల 1994లో, మరికొన్ని చోట్ల 1999లో చివరిగా పార్టీ గెలుపొందింది. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి సునామీ దెబ్బకు ప్రత్యర్థి పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి. దశాబ్దాల క్రితం చేజారిన నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ తిరిగి పట్టు సాధించింది. 4 దశాబ్దాలుగా దక్కని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 39 ఏళ్ల తరువాత పసుపు జెండా అభ్యర్థులు విజయం సాధించారు. కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి 1985లో టీడీపీ తరఫున ఎం శిఖామణి గెలిచారు. అప్పటి నుంచి 2019 వరకు కాంగ్రెస్, వైసీపీ పార్టీలు గెలుస్తూ వచ్చాయి. తాజాగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి గెలిచారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పొత్తులో భాగంగా సిపిఐ తరఫున ఉప్పలపాటి రామచంద్రరాజు 1985లో గెలుపొందారు. అప్పటి నుంచి ప్రత్యర్థి పార్టీలే గెలుస్తున్నాయి. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాషాయ పార్టీ తరఫున సుజనా చౌదరి గెలిచారు. ఉమ్మడి విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం నుంచి 1985లో శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన బేబీ నాయన గెలుపు జెండా ఎగురవేశారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి వీర వెంకట రామారావు టీడీపీ తరఫున 1985లో గెలిచారు. ప్రస్తుత ఎన్నికల్లో మిరియాల శిరీష తిరిగి పార్టీ అభ్యర్థిగా విజయాన్ని సాధించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 1994లో గెలిచింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన జీవి శ్రీనాథ్ రెడ్డి అప్పట్లో గెలిచారు. ఆ తరువాత అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డిపై గెలిచారు. ఆ తర్వాత అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చింతల రామచంద్రారెడ్డిపై గెలిచారు. ఇదే జిల్లా పరిధిలోని చంద్రగిరిలో చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు 1994లో గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ తరఫున పోటీ చేసిన పులివర్తి నాని గెలుపొందారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున 1994లో రమేష్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత వరుసగా టీడీపీని పరాజయాలే పలకరించాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ విజయం సాధించారు. ఆత్మకూరులో కొమ్మి లక్ష్మయ్యనాయుడు 1994లో టీడీపీ తరఫున విజయం సాధించారు. 2.5 దశాబ్దాల తర్వాత మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సత్తా చాటారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు గెలుపొందారు. 1994లో పొత్తులో భాగంగా సిపిఎంకు కేటాయించింది. ఆ పార్టీ తరఫున నిమ్మగడ్డ రామ్మోహన్ రావు 1994లో గెలిచారు. మళ్లీ ఇన్నాళ్లకు టీడీపీ అభ్యర్థిగా లోకేష్ ఇప్పుడు విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 నియోజకవర్గాల్లో 2.5 దశాబ్దాల తరువాత తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆ నియోజకవర్గాల్లో చివరిసారిగా 1999 ఎన్నికల్లో గెలుపొందింది. నాటి నుంచి వరుసగా పరాజయాలే వెంటాడుతున్నాయి. 2004, 2009, 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు జెండా పాతారు.
2004 నియోజకవర్గాల పునర్విభజన తరువాత నుంచి 2009, 2014, 2019లో వరుసగా 4 ఎన్నికల్లోనూ ప్రత్యర్థులే గెలుపొందారు. కురుపాం, పామరు, నెల్లూరు రూరల్, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో టీడీపీ మొదటిసారి విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి ఎదురులేదు. హిందూపురం, కుప్పం నియోజకవర్గాల్లో ఎప్పటిదాకా ఒక్కసారి కూడా ఓడిపోలేదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు వరుసగా 8వ సారి గెలిచారు. అటు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ కొన్ని స్థానాల్లో మాత్రం పాగా వేయలేకపోయింది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, టెక్కలి, ఉమ్మడి విశాఖ జిల్లాల్లో విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం పశ్చిమ, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం దక్షిణం, భీమిలి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో పెద్దాపురం, మండపేట, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం గ్రామీణ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, ఉండి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం, విజయవాడ తూర్పు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, గుంటూరు పశ్చిమ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు, అద్దంకి, చీరాల, కొండపి, కుప్పం, హిందూపురం నియోజకవర్గాలను వైసీపీ దక్కించుకోలేకపోయింది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో 1999లో ఉక్కల రాజేశ్వరమ్మ గెలిస్తే తాజా ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఒంగోలు పార్లమెంట్లో 1999లో కరణం బలరాం గెలిచారు. ఈ ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి సత్తా చాటారు. నంద్యాలలో 1999లో భూమా నాగిరెడ్డి, ఆ తర్వాత 2024లో బైరెడ్డి శబరి పసుపు జెండా ఎగరవేశారు. 1999లో కేఈ కృష్ణమూర్తి విజయం సాధిస్తే తాజాగా బస్తిపటి నాగరాజు టీడీపీ తరఫున ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీవిని ఎరుగని రీతిలో కొత్త అభ్యర్థులు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరపున 59 మంది, జనసేన నుంచి 14 మంది, వైసీపీ, బీజేపీ తరపున చెరో 4 చొప్పున తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఎన్నికల్లో యువకులు, వ్యాపారవేత్తలు, వారసులు భారీ ఎత్తున విజయం సాధించారు. కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేసి 135 చోట్ల విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో పోటీ చేసి క్లీన్ స్వీప్ చేసింది. బీజేపీ 10 స్థానాలకు 8 చోట్ల గెలిచింది. లోక్సభ స్థానాల్లో టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో టీడీపీ 1 చోట ఓడిపోగా జనసేన 2 చోట్ల గెలిచింది. బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి 3 చోట్లే గెలిచింది. రాజంపేట, అరకు, తిరుపతి పార్లమెంటు స్థానాల్లో ఓటమి పాలైంది. టీడీపీ కడపలో పరాజయం పాలైంది. వైసీపీ 11 శాసనసభ, 4 లోక్సభ సీట్లకు పరిమితమైంది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమితమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన మంత్రుల్లో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. ఆయన కూడా తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. జగన్ కేబినెట్లో 5 ఏళ్లు మంత్రిగా ఉండి చివరి నిమిషంలో టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. కూటమి అభ్యర్థులకు చాలా చోట్ల అసాధారణ మెజారిటీలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో 30,000కు పైగా మెజారిటీ సాధించిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. పోటీ చేసిన 4 పార్టీలు ఏదో ఒక రికార్డును తన పేరిట లిఖించుకున్నాయి. ఈసారి శాసనసభకు కొత్తగా 81 మంది ఎన్నికయ్యారు. వీరిలో గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి, కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఉన్నారు. వీరంతా మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 5 మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, వారసులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. ఊహించని మెజారిటీలతో గెలుపొందిన యువనేతలు తొలిసారి శాసనసభలో అడుగు పెడుతున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1983, 1985, 1994, 1999, 2014, 2024 ఎన్నికల్లో గెలుపొందింది. 10 ఎన్నికల్లో పోటీ చేస్తే 6 సార్లు విజయాన్ని సాధించింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 సీట్లుంటే 289 చోట్ల పోటీ చేసింది. ఒక్క తెలుగుదేశం పార్టీనే 201 నియోజకవర్గాల్లో గెలుపొందింది. 1985 ఎన్నికల్లో 250 సీట్లలో పోటీ చేస్తే 202 నియోజకవర్గాల్లో పసుపు జెండా రెపరెపలాడింది. 46.21% ఓట్లు సాధించింది. ఎన్టీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
1989 ఎన్నికల్లో 241 స్థానాల్లో పోటీ చేస్తే 74 సీట్లకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 36.54% ఓట్లు సాధించింది. ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక 1994లో 251 సీట్లలో బరిలోకి దిగితే 216 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. 44.14% ఓట్లొచ్చాయి. ఏకంగా 142 సీట్లు పెరిగాయి. 1999 ఎన్నికల్లో 269 నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తే 180 సీట్లలో సింగిల్గా గెలుపొందింది. 43.87% ఓట్లొచ్చాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 2004 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా 267 సీట్లలో పోటీ చేస్తే 47 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 37.59% ఓట్లొచ్చాయి. 2009 ఎన్నికల్లో మరొకసారి పొత్తులతో బరిలోకి దిగింది. 225 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ బరిలోకి దిగితే 92 నియోజకవర్గాల్లో గెలుపొందింది. 28.12% ఓట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పోటీ చేయడంతో తెలుగుదేశం ఓట్లకు భారీగా గండిపడింది. పీఆర్పీ వల్లే చాలా చోట్ల టీడీపీ ఓటమి పాలైంది. రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో 160 సీట్లలో పోటీ చేస్తే 102 సీట్లలో గెలిచింది. 44.9% ఓట్లొచ్చాయి. 2019 ఎన్నికల్లో 175 సీట్లలో సొంతంగా పోటీ చేసింది. వైసీపీ వేవ్లో జస్ట్ 23 సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో మాత్రం పాత రికార్డులన్నీ బద్దలయ్యాయి. కొత్త రికార్డులను క్రియేట్ చేసింది టీడీపీ. ఎన్నడూ లేని విధంగా తొలిసారి 81 మంది శాసనసభలో అడుగుపెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 59 మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మాజీ మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నారు. జనసేన తరపున 14 మంది తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, లోకం మాధవి, బోల్శెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్, బత్తుల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్ ఉన్నారు. వీరితో పాటు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్, బొమ్మిడి నాయకర్, పచ్చమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, భాస్కర్ రావు, నిమ్మక జయకృష్ణ, వంశీకృష్ణ యాదవ్ మొదటిసారి అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. బీజేపీ తరపున సుజనా చౌదరి, సత్యకుమార్, ఎన్ ఈశ్వర్రావు, పార్థసారథి ఉన్నారు. వైసీపీ తరపున 4 కొత్తగా ఎన్నికయ్యారు. అరకు వ్యాలీ నుంచి రేగం మత్స్యలింగం, పాడేరు నుంచి ఎం విశ్వేశ్వరరాజు, ఎర్రగొండపాలెం నుంచి తాటిపర్తి చంద్రశేఖర్, ఆలూరు నుంచి విరూపాక్ష గెలిచారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీలు సాధించారు. ఎన్నో సెంటిమెంట్లు బద్దలయ్యాయి. కొన్ని చోట్ల పోలైన ఓట్లలో 70% ఓట్లు కూటమి అభ్యర్థులకే వచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీ చేయడంతోనే ఈ విజయం సాధ్యమైంది. 2019 ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు రిపీట్ కాకుండా కూటమి పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాయి. ఊహించని రికార్డులు సృష్టించిన కూటమి అభ్యర్థులు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 55.43% ఓట్లు, 39.37% ఓట్లతోనే సరిపెట్టుకున్న వైసీపీ దశాబ్దాల సెంటిమెంట్ కు చరమగీతం పాడిన ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమికి 55.43% ఓట్లొచ్చాయి. వైసీపీ 39.37% ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విడివిడిగా తీసుకుంటే టీడీపీకి 45.60%, కమలం పార్టీకి 2.83%, జనసేనకు దాదాపు 7% పైగా ఓట్లు దక్కాయని అంచనా. ఎన్డీఏ కూటమి పార్టీలు సాధించిన ఓట్లకు, వైసీపీ సాధించిన ఓట్లకు మధ్య 16.06% మేర వ్యత్యాసముంది. లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమికి సుమారు 54.4%, వైసీపీకి 39.61% ఓట్లొచ్చాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఉండేది. తాజా ఎన్నికల్లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అంతేకాదు ఆ పార్టీని రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టనుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల రాజకీయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 1999 నుంచి 2024 వరకు ఇక్కడ జరిగిన 6 ఎన్నికల్లో 6 వేర్వేరు పార్టీల అభ్యర్థులు గెలిచారు. 1999లో టీడీపీ, 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ, 2024లో జనసేన అభ్యర్థులు గెలిచారు. విశాఖలో టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీభరత్ భారీ మెజారిటీతో గెలుపొందారు. బొత్స ఝాన్సీపై శ్రీభరత్ 5,04,247 ఓట్ల మెజారిటీ సాధించారు. భీమిలిలో ముత్తంశెట్టి శ్రీనివాస్ పై 92,401 ఓట్ల మెజారిటీతో గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. మరోవైపు నెల్లూరు నగర అసెంబ్లీ నియోజకవర్గంలో
కూటమి అభ్యర్థి పొంగూరు నారాయణ 70,513 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. నియోజకవర్గంలో 171,763 ఓట్లు పోలవగా టీడీపీకి 118,126 వచ్చాయి. మొత్తం ఓట్లలో ఇది 68.77%. వైసీపీ అభ్యర్థి ఖలీల్ కు 47,613 ఓట్లొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో భారీ విజయం సాధించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ నష్టపోవడానికి జనసేన ఒంటరిగా పోటీ చేయడం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన చేతుల్లోని వ్యవస్థల్ని ఉపయోగించడం ప్రధాన కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గుర్తించారు. అందుకే ముందుగా జనసేన బీజేపీతో వైరానికి బదులు పొత్తు పెట్టుకుంటే మళ్లీ పూర్వ వైభవాన్ని దక్కించుకోవచ్చని చంద్రబాబు ఆలోచించారు. అందుకు తగ్గట్టుగా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల తాను ఎంతో కొంత లబ్ధి పొందానని వైఎస్ జగన్ గుర్తించినా పవన్ కళ్యాణ్ ను ఖాతరు చేయలేదు. జనసేనను వైసీపీ టార్గెట్ చేయడంతో రాజకీయంగా తన ఉనికి చాటుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. అంతటితో ఆగకుండా ఎన్నికల సమయానికి టీడీపీతో బీజేపీ జతకట్టేలా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అలాగే పవన్ తో చంద్రబాబు ఎంతో సన్నిహితంగా మెలిగారు. పవన్ కు చంద్రబాబు విలువ, గౌరవం ఇస్తున్నారని జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు అనుకునేలా చంద్రబాబు నడుచుకున్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగినట్టు ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. ఏపీలో ప్రాంతాల వారీగా కూటమి వ్యూహ రచన చేసింది. కూటమిలో 3 పార్టీలు ఉండడంతో ఎవరు ఏ పని చేయాలనే విషయంలో సమన్వయంతో పనిచేసిన విధానం కూటమిని గెలుపు బాట పట్టించింది. కూటమి ఏర్పాటు కంటే కూటమిలో సమన్వయం కోసం 3 పార్టీలు పెద్ద కసరత్తే చేశాయి. సమన్వయ సమావేశాల్లో రచ్చ జరిగినా సరే కలిసి పనిచేయాల్సిందేననే గట్టి సందేశాన్ని అధినేతలిచ్చారు. ఓసారి గొడవ జరిగితే రెండోసారి మీటింగ్ పెట్టారు. రెండోసారి భిన్నాభిప్రాయాలొస్తే మూడోసారి మీటింగ్ పెట్టారు. అంతేకాని గొడవలు జరుగుతున్నాయని కాడి కింద పారేయలేదు. కొన్ని మీటింగులు అయ్యాక పార్టీల క్యాడర్ కు విషయం అర్థమైంది. ఆ తర్వాత కూటమిలో కోఆర్డినేషన్ కు ఢోకా లేకుండా పోయింది. 3 పార్టీల మధ్య ఓటు బదిలీ విషయంలో కూడా వ్యూహాత్మకంగా పనిచేశారు. కూటమి పార్టీల్లో ఒకరికొకరు సహకరించుకోకపోతే వైసీపీకి చేతులారా అధికారం ఇచ్చినట్టేనని అధినేతలు గట్టిగా చెప్పడం క్యాడర్ కు బాగా ఎక్కింది. పైగా కూటమిలో పార్టీలు వేరైనా ఎవరు గెలిచినా కూటమి గెలిపే అవుతుందన్న సందేశం బలంగా వెళ్లింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అనంతరం రాజకీయ పరిణామాల్లో పలువురు ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై చెప్పేసి వైసీపీ పంచన చేరారు. తరువాత జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు కూడా అభ్యర్థులు కరువైన పరిస్థితి నెలకొంది. అంతేకాదు రాజ్యసభలో కనీసం టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. టీడీపీలో పునర్జీవం నింపేందుకు చంద్రబాబు నాయుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తొక్కిసలాటలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం లాంటి అవాంతరాలు ఎదురయ్యేవి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేయడంతో ఆ పార్టీకి ఎక్కడా లేని సానుభూతి వచ్చింది. టీడీపీ పరిస్థితి ఏమైపోతుందో అనుకునే సమయంలో పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు పలకడం కలిసొచ్చింది. చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన రాజకీయం సక్సెస్ అయింది. ఓవైపు బీజేపీని పొత్తుకు ఒప్పించి ఎలాంటి విభేదాలు లేకుండా టికెట్ల సర్దుబాటు సైతం చేసుకున్నారు. ఇవన్నీ ఒకెత్తైతే కూటమికి అనుకూలంగా ఓటర్లను మలుచుకోవడంలో ఈ పార్టీలన్నీ సక్సెస్ అయ్యాయి. దీంతో కూటమి విజయానికి బాటలు వేసినట్టయింది.